హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైనా కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ అనేవి క్లియర్ కాన్సెప్ట్ తో తెలుగులో చాలా వీడియోస్ అనేవి చేశాను. అలాగే స్టాటిక్ జీకే మీద ట్రిక్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్స్ తో స్టాటిక్ జీకే వీడియోస్ చాలా కూడా అప్లోడ్ చేశాను. బ్యాంకింగ్ అవేర్నెస్ ఇన్ తెలుగు కానీ స్టాటిక్ జీకే కానీ అలాగే ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి 3 పార్ట్స్ వీడియోస్ కానీ ఇంకా జిఎస్టీ బిల్ ఇలా చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. రీసెంట్ గా ఎస్ఎస్సీ ఎంటీఎస్ కి జీకే కిడ్స్ అనేది కూడా 3 పార్ట్స్ అనేవి అప్లోడ్ చేశాను. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళినట్లయితే మీకు క్లియర్ గా అన్ని దొరుకుతాయి. సో అవన్నీ చూడండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ బ్లాగ్ స్పాట్ అనేది కూడా వెబ్సైట్ అనేది కూడా ఉంది. అందులోకి వెళ్ళినట్లయితే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ ఫైల్స్ అనేవి కూడా అవైలబుల్ గా ఉంటాయి. రీసెంట్ గా సీఎంస్ గవర్నర్స్ అప్డేటెడ్ లిస్ట్ కూడా పెట్టాను. అలాగే ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేయండి. సో అప్డేట్స్ అనేవి అందులో కొన్ని పెడతా ఉంటాను. సో ఒక్కొక్క అప్డేట్ అనేది అన్ని యూట్యూబ్ లో కవర్ చేయడం కుదరదు కదా. సో కొన్ని ఫేస్బుక్ లో కూడా పెడతా ఉంటాను. సో ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఓకే, సో ఈ వీడియోలో మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. పార్ట్ 2 పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఈ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అయినవి అన్నిటికీ కూడా ఏ టు జెడ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రీసెంట్ గా ఎస్బీఐ పిఓ ఉంది కదా అప్కమింగ్ ఎస్బీఐ పిఓ కానీ ఎన్ఐఎస్సిఎల్ కానీ ఇలా గ్రూప్స్ కానీ అన్ని ఎగ్జామ్స్ కి కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఒక వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉండండి. సో మాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా కరెంట్ అఫైర్స్ లో కవర్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం మార్చ్ లో పార్ట్ 2. సో చూద్దాం. ఐడిఎఫ్సి బ్యాంక్ బికమ్ ద ఫస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ టు లాంచ్ ద బయోమెట్రిక్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ఆధార్ పే త్రూ ఇట్స్ నెట్వర్క్. సో టెక్నాలజీ అనేది డే బై డే మారిపోతుంది. సో సింపుల్ గా ఈజీగా చేయడానికి ఎలా వీలవుతుందో అలా చేయడానికి చూస్తున్నారు. సో ఎగ్జాంపుల్ కి మనం ఒక సిమ్ కార్డ్ అనేది చూసుకున్నట్లయితే అంతకు ముందు మనం సిమ్ కార్డ్ కొనాలంటే ఒక అప్లికేషన్ ఫిల్ చేసి ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చి ఫోటో ఇచ్చి సైన్స్ అన్ని చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ 3 days తర్వాత ఇప్పుడు యాక్టివేట్ చేసేవారు. సో ఇప్పుడు అలా కాకుండా సిమ్ కార్డ్ అనేది జస్ట్ మనం షాప్ కి వెళ్ళి ఆధార్ నెంబర్ చెప్పి ఒక థంబ్ వేస్తే స్పాట్ లో యాక్టివేట్ చేసి సిమ్ అనేది ఇచ్చేస్తున్నారు కదా, స్పాట్స్ లో అయిపోతుంది. సో టెక్నాలజీ అనేది మారిపోయింది. సో తక్కువ టైంలో ఈజీగా మనం డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ ఇవన్నీ క్యారీ చేయకుండా ఫోటో ఇవన్నీ లేకుండా ఇచ్చేస్తున్నారు. సో అదే విధంగా పేమెంట్స్ అనేవి కూడా డే బై డే సింపుల్ అవుతున్నాయి కదా. సో ఆధార్ పేమెంట్స్ అనేవి కూడా స్టార్ట్ అయినాయి. జస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి బయోమెట్రిక్ చేసినట్లయితే పేమెంట్ అనేది ఈజీగా జరిగిపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ పేమెంట్ రీసెంట్ గా ఫస్ట్ బ్యాంక్ ఎవరు లాంచ్ చేశారంటే ఐడిఎఫ్సి బ్యాంక్. ఓకే, సో ఐడిఎఫ్సి బ్యాంక్ బికమ్ ద ఫస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ టు లాంచ్ ద బయోమెట్రిక్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ఆధార్ పే త్రూ ఇట్స్ నెట్వర్క్. సో గుర్తుపెట్టుకోండి, ఐడిఎఫ్సి బ్యాంక్ ఆధార్ పే అనేది స్టార్ట్ చేసింది బయోమెట్రిక్ బేస్డ్. నెక్స్ట్, ఇండియా బై నైల్ మెగా కల్చరల్ ఫెస్టివల్. నైలు నది వరప్రసాదం అని చెప్పి పిలుస్తూ ఉంటారు కదా. ఈజిప్ట్ అనేది నైలు నది వరప్రసాదం. సో ఈ నైలు నది అనేది ఈజిప్ట్ లో ఉంటుంది. సో ఇండియా బై నైల్ మెగా కల్చరల్ ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? ఆబ్వియస్ గా ఈజిప్ట్ లోనే జరుగుతుంది కదా. సో ఈజిప్ట్ లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హ్యాస్ ఇష్యూడ్ ఎ డ్రాఫ్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్యూరిటీ ఆఫ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ రూల్స్. సో ఈ వాలెట్ కంపెనీస్ అనేవి ఉంటాయి కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది, చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వాలెట్ కంపెనీ ఎయిర్టెల్ మనీ అని, పేటిఎం అని, ఫ్రీచార్జ్ అని ఇలా చాలా రకరకాల వాలెట్స్ అనేవి చాలా అందుబాటులో ఉన్నాయి. సో దాంట్లో ద్వారా మనం పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, మన మనీ అనేది దాంట్లో యాడ్ చేసుకుని లేదా పేమెంట్ చేసేటప్పుడు యాడ్ చేయడం ఇలా చేస్తూ ఉంటాం. బట్ వాటిలో సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది ఫాలో అవ్వట్లేదు. సో కంపల్సరీగా ఈ రూల్స్ ప్రకారం, ఇప్పుడు తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం ప్రతి ఈ వాలెట్ కంపెనీ కూడా ఏ టు జెడ్ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలి, రూల్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి. సో అప్పుడు మనం పేమెంట్ చేసేటప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో మన పేమెంట్ సెక్యూర్ గా ఉంటాయి. సో దానికోసం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ అనే రూల్స్ అనేవి అన్ని వాలెట్ కంపెనీస్ కి ఇచ్చారన్నమాట. సో కంపల్సరీగా రూల్స్ అన్ని ఫాలో అవ్వాలని. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్డ్ ఇన్ కేరళ బై ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కెపాసిటీ ఆఫ్ 100 kilowatt. సో మనకి చూసుకున్నట్లయితే మనం ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక ఆటో కానీ బస్సు కానీ యూజ్ చేస్తుంటాం. అలాగే కేరళలో ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు బోట్ల మీద వెళ్తూ ఉంటారు ఒక దగ్గర నుంచి ఒకరికి వెళ్ళడానికి. సో ఈ విధంగా ఉంటుంది. అక్కడ ల్యాండ్ తక్కువ కాబట్టి మనం అయితే సపోజ్ రాజస్థాన్ వాళ్ళు ఉన్నారంటే సోలార్ ప్లాంట్స్ పెట్టాలంటే వాళ్ళు ఎడారిలో ఇసుకలో పెడతారు. సో మనకి అయితే ల్యాండ్ లో పెడతాం ఖాళీ స్థలంలో. సో వాళ్ళకి వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి వాటర్ మీద, ఫ్లోటింగ్ వాటర్ మీద సోలార్ ప్లాంట్ అనేది ఇన్స్టాల్ చేశారనమాట. సో దీని యొక్క కెపాసిటీ వచ్చి 100 kilowatt అండ్ ఎవరు ఇన్స్టాల్ చేశారంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు చేశారు. ఓకే, సో ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఎక్కడ చేశారని అడిగితే ఏం చెప్పాలి? ఏ స్టేట్ అంటే కేరళ స్టేట్. ఓకే, నెక్స్ట్, సైంటిస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం హ్యావ్ డిస్కవర్డ్ 3 న్యూ క్యానియన్స్ క్లోజ్ టు కొవ్వాడ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో సైంటిస్ట్ కొత్తగా 3 క్యానియన్స్ అనే దాన్ని ఫౌండ్ చేశారు. ఎక్కడ ఫౌండ్ చేశారంటే కొవ్వాడ అనే ప్లేస్ లో. సో కొవ్వాడ అనేది పవర్ ప్లాంట్ అనేది
ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఫేమస్ బాగా ప్లేస్ అనేది ఫేమస్ అయింది. సో కొవ్వాడ అనేది ఎక్కడ ఉంటుందంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చౌరాసియా. Chaurasia has become only the second Indian golfer to successfully defend the Hero Indian Open title. సో హీరో ఇండియన్ టైటిల్ ఓపెన్ విన్నర్ ఎవరంటే చౌరాసియా. సో లాస్ట్ టైం విన్నర్, ఈసారి కూడా ట్రోఫీ అనేది డిఫెండ్ చేసుకున్నారు. ఓకే, సో చౌరాసియా ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగితే గోల్ఫర్ అని చెప్పాలి. ఓకే, అలాగే హీరో ఇండియన్ ఓపెన్ టైటిల్ విన్నర్ చౌరాసియా. నెక్స్ట్ సరస్వతి సమాన్ అవార్డు అనేది లిటరేచర్ లో ఇస్తారు. సో బాగా ఫేమస్ అవార్డ్. సో ఈ సరస్వతి సమాన్ అవార్డు అనేది ఇయర్ 2016 కి ఎవరికి వచ్చిందంటే మహాబలేశ్వర్ సైల్ కి వచ్చింది. ఓకే, సో మహాబలేశ్వర్ కి వచ్చింది. సో ఈయన ఏ లాంగ్వేజ్ రైటర్ అంటే కొంకణి లాంగ్వేజ్ రైటర్. అలాగే ఏ నవలకి వచ్చిందంటే హౌతాన్. ఓకే, సో కొంకణి రైటర్ మహాబలేశ్వర్ సైల్ సెలెక్టెడ్ ఫర్ ద సరస్వతి సమాన్ 2016 ఫర్ హిజ్ నవల్ హౌతాన్. Next, India's most successful badminton doubles specialist Jwala Gupta has appointed as the member of the governing body of Sports Authority of India. So Jwala Gupta బాగా ఫేమస్ ప్లేయర్ కదా, టెన్నిస్ డబుల్స్ ప్లేయర్. సో మూవీస్ లో కూడా యాడ్ చేసింది. సో ఈమెని అపాయింట్ చేశారన్నమాట దేనికంటే గవర్నింగ్ బాడీ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నింగ్ బాడీగా రీసెంట్ గా జ్వాలా గుప్తాని అపాయింట్ చేశారు. సో జ్వాలా గుప్తా ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? టెన్నిస్ డబుల్స్ ప్లేయర్. నెక్స్ట్, అరుణ్ జైట్లీ గెట్ ఎడిషనల్ చార్జ్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్. సో రీసెంట్ గా ఎలక్షన్ జరిగినప్పుడు మనోహర్ పారికర్ అనే డిఫెన్స్ మినిస్టర్ ని గోవాకి షిఫ్ట్ చేశారు. సో అక్కడ సీఎం క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు ఆయన. సో దానికోసం ఈ డిఫెన్స్ మినిస్టర్ ఖాళీ అయింది కదా, సో దీనికి కొత్తగా ఇంకొన్ని అపాయింట్ చేయకుండా అరుణ్ జైట్లీకి అడిషనల్ గా ఇచ్చారు అనమాట. ఓకే, సో అరుణ్ జైట్లీ గెట్స్ అడిషనల్ చార్జ్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్. సో అరుణ్ జైట్లీ ఆల్రెడీ గా ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా చేస్తున్నారు కదా. సో నెక్స్ట్, యూరోపియన్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్, ఈయనే మళ్ళీ కూడా అపాయింట్ అయ్యాడు. ఓకే, రీఎలెక్టెడ్ as ద ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్. ఓకే, సో ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్ ఇస్ డొనాల్డ్ టస్క్. నెక్స్ట్, the Reserve Bank of India will soon issue the 10 rupee currency note with the enhanced security features. సో రీసెంట్ గా నోట్స్ బ్యాన్ జరిగినప్పుడు 2000 రూపీస్ నోట్స్ అనేవి 500 రూపీస్ నోట్స్ అనేవి కొత్తగా ప్రింట్ చేశారు కదా సెక్యూరిటీ ఫీచర్స్ తో. సో సేమ్ అలాగే ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ తో 10 రూపీస్ నోట్స్ అనేవి కూడా తొందరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేస్తుంది. ఓకే, సో తొందరలో మనం న్యూ 10 రూపీ నోట్స్ అనేవి కూడా చూడబోతున్నాం. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ ద మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్ మేరే హునార్ హెచ్పి. సో హెచ్పి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్స్ జాబ్ సీకర్స్ కోసం వాళ్ళ యొక్క జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి, ఏవే జాబ్స్ ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ గా ఈ యాప్ అనే వెబ్సైట్ లో వాళ్ళు పొందుపరుస్తారు. సో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఆ యాప్ లో వెళ్ళి జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఓకే, మేరే హునార్ హెచ్పి ఇది జాబ్ సీకర్స్ కోసం అనమాట. ఈ యాప్ అనేది వెబ్సైట్ అనేది ఎవరు లాంచ్ చేస్తారంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ మేరా హునార్ హెచ్పి. Next, India successfully tested an extended range of BrahMos supersonic cruise missile whose reach has been announced increased to 290 to 400 kilometers from a test range along the Odisha coast. సో బ్రహ్మోస్ మిసైల్ అనేది ఉంది కదా, సో చాలా మిసైల్స్ అనేవి ఉంటాయి. అగ్ని 1, అగ్ని 2 ఇలాగా పృథ్వీ అని, తేజోస్ ఇలా మిసైల్స్ అనేవి ఉంటాయి. సో బ్రహ్మోస్ అనే క్రూజ్ మిసైల్ యొక్క రేంజ్ అనేది 290 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ చాలా సార్లు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నాం. సో ఈ బ్రహ్మోస్ 290 కిలోమీటర్స్ రేంజ్ అనేది పెంచారు అనమాట. సో ఈ బిట్ కూడా ఆల్రెడీ మనం అంతకు ముందు చూసాం. 290 to 400 పెంచుతామని అనుకుంటున్నారని సో పెంచారు. సో టెస్ట్ కూడా చేశారనమాట. సో సక్సెస్ఫుల్ అయింది. సో ప్రెసెంట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్రహ్మోస్ రేంజ్ 290 to 400 పెరిగింది. ఫిగర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బ్రహ్మోస్ 290 to 400. నెక్స్ట్, నరేంద్ర కుమార్ టేక్స్ ఓవర్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. సో సెంట్రల్ వాటర్ కమిషన్ న్యూ చైర్మన్ ఎవరంటే నరేంద్ర కుమార్. ఓకే, సెంట్రల్ వాటర్ కమిషన్ న్యూ చైర్మన్ నరేంద్ర కుమార్. నెక్స్ట్, ఇరాన్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ బైలాస్టిక్ మిసైల్ హోర్ముజ్ 2. ఓకే, సో హోర్ముజ్ 2 అనే మిసైల్ ని ఏ కంట్రీ లాంచ్ చేసిందంటే ఇరాన్. ఓకే, హోర్ముజ్ 2 ఇరాన్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా 4 స్టేట్స్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ హ్యావ్ డిసైడెడ్ టు కండక్ట్ ద ఎలిఫెంట్ సెన్సెక్స్. సో మనకు 2011 లో ఇండియాకి మనకి సెన్సెక్స్ జరిగింది కదా. సో పాపులేషన్ సెన్సెక్స్ అంటారు దాన్ని. సో మనుషుల మీద జరిగేది. సో అలాగే మనకు జరిగినట్లుగానే ఈ 4 స్టేట్స్ లో ఎలిఫెంట్ సెన్సెక్స్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. సో టోటల్ గా ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తారన్నమాట. సో ఈ 4 స్టేట్స్ ఏ స్టేట్స్? ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ లో కండక్ట్ చేశారు. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద న్యూ స్కీమ్ ఆదర్శ్ గ్రామ యోజన. సో ఆదర్శ్ గ్రామ యోజన అనే స్కీమ్ రూరల్ పూర్ పీపుల్ కోసం
లాంచ్ చేశారు ఆదర్శ గ్రామ యోజన. సో ఏ స్టేట్ లాంచ్ చేసింది ఆదర్శ గ్రామ యోజన అనే స్కీమ్ అంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. సో అరుణాచల్ ప్రదేశ్ ఆదర్శ గ్రామ యోజన. నెక్స్ట్ బీపీ కనుంగో. సో బీపీ కనుంగో అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హీ హాస్ బీన్ రీప్లేస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆర్ గాంధీ. సో డిప్యూటీ గవర్నర్స్ లో ఆర్ గాంధీ ప్లేస్ లో కొత్తగా బీపీ కనుంగో ఆయన అపాయింట్ అయ్యారనమాట. సో నెక్స్ట్ మనోహర్ పారికర్ స్వార్న్ ఇన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా. సో ఇందాక చెప్పుకున్నాం కదా, సో గోవా యొక్క కొత్త చీఫ్ మినిస్టర్ గా ఎవరంటే మనోహర్ పారికర్. నెక్స్ట్ ఇందాక చూసాం కదా, సో ఈ ఫుల్ ఫామ్ ఏంటంటే బీబూ ప్రసాద్ కనుంగో. సో బీబూ ప్రసాద్ కనుంగో ఇస్ ద న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. సో మనకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు టోటల్ గా. సో ఒక గవర్నర్ ఉర్జిత్ పటేల్, ప్రెసెంట్ గవర్నర్ వచ్చి ఉర్జిత్ పటేల్, అలాగే 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు రిజర్వ్ బ్యాంక్ కి. సో ఇది చాలా ఇంపార్టెంట్ 4 డిప్యూటీ గవర్నర్స్ కూడా. సో ఆల్రెడీ నేను కోడ్ వర్డ్ అనేది చెప్పాను, బట్ వాళ్ళు మారిపోయారు కాబట్టి కొత్తగా మళ్ళీ ఇంకో కోడ్ వర్డ్ అనేది చెప్తున్నాను. ఈ 4 డిప్యూటీ గవర్నర్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సో కోడ్ వర్డ్ ఏంటంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బీవీఎస్ఎన్. సో బీవీఎస్ఎన్ అనేది కోడ్ వర్డ్ అనమాట ఈ 4 గవర్నర్స్ ని గుర్తుపెట్టుకోవడానికి. సో బీవీఎస్ఎన్ అంటే సో చూడండి, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఫేమస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది మూవీస్ చూసే వాళ్ళకి. సో ఛత్రపతి గాని, అత్తారింటికి దారేది, నానక ప్రాంతాల్లో చాలా ఫేమస్ మూవీస్ అన్ని కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఫేమస్ ప్రొడ్యూసర్. సో చూడండి బీవీఎస్ఎన్. సో మన కోడ్ వర్డ్ వచ్చి మనకి మిగతా అన్ని ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. సో బీవీఎస్ఎన్ అనే కోడ్ వర్డ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, బీవీఎస్ఎన్ ప్రసాద్. సో బీవీఎస్ఎన్. సో చూడండి బీవీఎస్ఎన్ కోడ్ వర్డ్. సో బీవీఎస్ఎన్ అంటే బి అంటే బీపీ కనుంగో, వి వైరల్ ఆచార్య, ఎస్ఎస్ ముంద్రా, ఎన్ విశ్వనాథం. సో ఈ 4 మెంబర్స్ కూడా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్. 4 మెంబర్స్ ని కూడా బీవీఎస్ఎన్ అనే కోడ్ వర్డ్ ద్వారా మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, బీపీ కనుంగో, వి ఆచార్య, ఎస్ఎస్ ముంద్రా, ఎన్ విశ్వనాథం. అండ్ ఈ 4 మెంబర్స్ కూడా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్. అలాగే గవర్నర్ వచ్చి ఉర్జిత్ పటేల్. నెక్స్ట్ వెయిలా డేవిస్ అవార్డెడ్ హార్వర్డ్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2017. సో హార్వర్డ్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2017 అవార్డు వచ్చి వైలా డేవిస్ కి అనే ఆమెకి వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అపాయింటెడ్ యాజ్ ద అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఉమెన్స్ వరల్డ్ కప్ 2017. సో మన జెంట్స్ వరల్డ్ కప్ జరిగినట్టే అలాగే ఉమెన్స్ కూడా జరుగుతుంది కదా. సో ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ 2017 లో జరిగేదానికి అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్ ఫేమస్ ఇండియన్ క్రికెటర్ ని అపాయింట్ చేశారు. ఓకే, నెక్స్ట్ 101 హెల్ప్ లైన్ నెంబర్ లాంచ్డ్ బై ద ఒడిస్సా గవర్నమెంట్ ఎయిమ్స్ టు హెల్ప్ డిస్ట్రెస్డ్ ఉమెన్. సో డిస్ట్రెస్డ్ ఉమెన్ కోసం ఒడిస్సా గవర్నమెంట్ అనేది హెల్ప్ లైన్ నెంబర్ లాంచ్ చేసింది. సో ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే ఆ నెంబర్ కాల్ చేసి మనం చెప్పొచ్చు. సో ఈ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చి 181 అనేది నెంబర్ గుర్తుపెట్టుకోండి బాగా, ఫిగర్ 181. సో ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే ఒడిస్సా గవర్నమెంట్. సో రీసెంట్ గా 5 స్టేట్స్ లో ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. సో 5 స్టేట్స్ లో న్యూ సీఎంస్ అనే వాళ్ళు కూడా అపాయింట్ అయిపోయారు. సో మనకి చాలా ఇంపార్టెంట్ 5 స్టేట్ సీఎంస్ అనేది తెలుసుకోవడం. ఓకే చూడండి, సో పంజాబ్ అమరేందర్ సింగ్. ఓకే, 2 స్టేట్లకి సింగ్ అనే ఉన్నారు. జనరల్ గా పంజాబ్ లో ఎక్కువ సింగ్స్ ఉంటారు. సో పంజాబ్ అమరేందర్ సింగ్. సో అమరేంద్ర బాహుబలి లాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అమరేందర్ సింగ్ పంజాబ్. సో నెక్స్ట్ మణిపూర్ బిరేన్ సింగ్. మణిపూర్ బిరేన్ సింగ్. సో ఇక్కడ చూడండి మాన్, ఎంఏఎన్ మాన్, లాస్ట్ లో సింగ్. సో మగధీర సినిమాలో మాన్ సింగ్ ఉంటాడు కదా, సో అలా గుర్తుపెట్టుకోండి మాన్ సింగ్. సో ఓకే, మణిపూర్ బిరేన్ సింగ్, పంజాబ్ అమరేందర్ సింగ్. నెక్స్ట్ గోవా మనోహర్ పారికర్. డిఫెన్స్ మినిస్టర్ తీసుకొచ్చారు కదా ఇందాక చెప్పుకున్నాం. సో గోవా మనోహర్ పారికర్. ఉత్తరాఖండ్ త్రివేంద్ర రావత్. ఓకే, త్రివేంద్ర రావత్. సో ఉత్తరాఖండ్ రాఖండ్ రావత్, రాఖండ్ రావత్. సో ఆర్యతో స్టార్ట్ అవుతుంది కదా, ఆర్ఏ. సో రాఖండ్ రావత్ అలా గుర్తుపెట్టుకోండి. ఉత్తరాఖండ్ త్రివేంద్ర రావత్. యూపీ యోగి ఆదిత్యానంద. ఓకే, సో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యానంద. ఓకే, ఈ 5 స్టేట్ సీఎంస్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. పంజాబ్ అమరేందర్ సింగ్, మణిపూర్ బీరేన్ సింగ్, గోవా మనోహర్ పారికర్, ఉత్తరాఖండ్ త్రివేంద్ర రావత్, యూపీ యోగి ఆదిత్యానంద్. So next, Sanjoli police station in Simla, Himachal Pradesh has become the first police station in the country to be linked with the crime and criminal tracking network system. Okay, crime and criminal ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ని లాంచ్ చేసింది ఎక్కడంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ సంజోలి అనే పోలీస్ స్టేషన్. ఇది ఎక్కడ ఉందంటే సిమ్లా హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఓకే, సంజోలి పోలీస్ స్టేషన్ ప్లేస్ వచ్చి సిమ్లా హిమాచల్ ప్రదేశ్. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ని లింక్ చేశారు అన్నమాట వీళ్ళు పోలీస్ స్టేషన్ కి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ బిట్. బాబుల్ సుప్రియో నేమ్డ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్. సో ఫీఫా అండర్ 17 వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరుగుతుంది కదా ఈ ఇయర్.
సో దీనికి సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించిన ఏ పాయింట్స్ వచ్చినా సరే మరి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫీఫా అండర్-17 వరల్డ్ కప్ వచ్చి బాబుల్ సుప్రియో. పంజాబ్ టు ప్రొవైడ్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. ఓకే, పంజాబ్ టు ప్రొవైడ్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్స్ లో ఉమెన్ కి 33% రిజర్వేషన్ అనేది ఇస్తున్నారు అన్నమాట. ఓకే, సో పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్, ఆల్ ఇండియా మీట్ ఆఫ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్. ఆల్ ఇండియా మీట్ ఆఫ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ హ్యాస్ స్టార్టెడ్ ఎట్ ప్రవాసీ భారతీయ కేంద్ర ఇన్ న్యూఢిల్లీ. సో ఆల్ ఇండియా మీట్ ఆఫ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ప్రవాసీ భారతీయ కేంద్రాలు జరుగుతుంది. ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఓకే, నెక్స్ట్ మధుకర్ గుప్తా కమిటీ. సో మధుకర్ గుప్తా కమిటీ దేనికి రిలేటెడ్ అంటే ఇది వీళ్ళు మొత్తం రిపోర్ట్స్ అన్ని చేసి రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేశారు గవర్నమెంట్ కి. సో మధుకర్ గుప్తా వాళ్ళు సో సబ్మిట్ చేసిన రిపోర్ట్ అసలు ఈ కమిటీ దేనికి రిలేటెడ్ అంటే టు స్ట్రెంథెన్ ద బార్డర్ ప్రొటెక్షన్. సో బార్డర్ ప్రొటెక్షన్ అనే దాన్ని సెక్యూర్ స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ కమిటీ అనేది వేశారనమాట. ఓకే, మధుకర్ గుప్తా కమిటీ. సో ఇండియా పాక్ బార్డర్ ప్రొటెక్షన్ వీటి గురించి అన్నమాట ఈ కమిటీ అనేది. వీళ్ళు కమిటీ మొత్తం అధ్యయనం చేసి రిపోర్ట్ అనేది గవర్నమెంట్ కి సబ్మిట్ చేశారు. ఓకే, మధుకర్ గుప్తా కమిటీ. The Union government has established the Banana Research Center at Gorul in Vaishali district of Bihar. సో బనానా రీసెర్చ్ సెంటర్ అనేది లాంచ్ చేశారు. ఎక్కడంటే వైశాలి డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్. ఓకే, సో వైశాలి డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్ లో బనానా రీసెర్చ్ సెంటర్ అనేది లాంచ్ చేశారు. నెక్స్ట్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైన్స్ MOU విత్ కెనాన్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అనేది మెమోండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది పెట్టుకుంది కెనాన్ తో. సో కెనాన్ అనేది బాగా పెద్ద కంపెనీ, మీకు ఐడియా ఉంది కదా. సో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అండ్ కెనాన్ వాళ్ళు మెమోండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకున్నారు అన్నమాట. సో నెక్స్ట్, దలైలామా ఇనాగ్రేట్స్ ద ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఇన్ బీహార్. సో దలైలామా అనే ఆయన బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ అనేది ఇనాగ్రేట్ చేశారన్నమాట. సో బీహార్ లో ఎక్కడంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుందంటే బీహార్. సో ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే దలైలామా. సో ఎక్కడ జరుగుతుందంటే బీహార్ లో. ఓకే, ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్. నెక్స్ట్, మెర్సిరీస్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ర్యాంక్స్ హైదరాబాద్ యాజ్ ద బెస్ట్ ఇండియన్ సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లివింగ్ స్టాండర్డ్స్. సో లివింగ్ స్టాండర్డ్స్ లో బెస్ట్ సిటీ ఏదంటే హైదరాబాద్ అనేది అనౌన్స్ చేశారు. సో ఎవరు కనెక్ట్ చేసిందంటే మెర్సిరీస్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ర్యాంక్స్ ప్రకారం. నెక్స్ట్, బిఎస్ఎన్ఎల్ అనేది మీకు బాగా ఐడియా ఉంటుంది. మన సౌత్ సైడ్ బిఎస్ఎన్ఎల్ ఫేమస్, సేమ్ అలాగే నార్త్ సైడ్ MTNL అనేది ఫేమస్ అనమాట. సో వీళ్ళు రెండు కూడా క్లబ్ అయితే బెటర్ లాంగ్ టైమ్ సర్వైవల్ కోసం అని చెప్పి రిపోర్ట్ అనేది ఇచ్చారు అనమాట. సో చూడండి, ద పార్లమెంట్ కమిటీ ఆఫ్ పిటిషన్ హ్యాస్ సజెస్టెడ్ ద మెజర్ ఆఫ్ స్టేట్ రన్ టెలికామ్ ఫిల్మ్స్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. సో బిఎస్ఎన్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అండ్ MTNL ఫుల్ ఫామ్ వచ్చి మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. ఓకే, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ఫర్ దేర్ లాంగ్ టైమ్ సర్వైవల్. సో ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకుని లాంగ్ టైమ్ సర్వైవల్ అనేది ఉండాలంటే సో బిఎస్ఎన్ఎల్ MTNL రెండు కూడా మెర్జ్ చేస్తే బెటర్ అని చెప్పి ప్రపోజల్ అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్, మల్లికార్జున్ ఖార్గే విల్ బికమ్ ద నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఓకే, పాక్ అంటాం, PSC పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో దీనికి చైర్మన్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే మల్లికార్జున ఖార్గే. CCEA క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. ఓకే, CCEA క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవ్ సెట్టింగ్ అప్ ఆఫ్ 50 న్యూ కేంద్రీయ విద్యాలయాస్. సో కొత్తగా 50 కేంద్రీయ విద్యాలయాస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ అనేది ఇచ్చింది అనమాట. సో ఈ కేంద్రీయ విద్యాలయాస్ అనేది మెయిన్ పర్పస్ ఏంటంటే సెంట్రల్ సిలబస్ అనేది ఉంటుంది. సో ఆర్మీలో పనిచేసే వాళ్ళు, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ అనే వాళ్ళు అంటారు కదా. సో వాళ్ళ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా అవుతూ ఉంటాయి. సో ఒక చోటే ఉండలేరు వాళ్ళు, ప్లేసెస్ అనేవి ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటారు. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది ఇబ్బంది అవుతుంది కదా. సో సెంట్రల్ సిలబస్ ఉంటుంది కాబట్టి సో ఈ కేంద్రీయ విద్యాలయాల్లో చదివినట్లయితే సో ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు అనమాట సిలబస్ అనేది. సో దానికోసం ప్రత్యేకంగా పర్పస్ మీద లాంచ్ చేస్తారు అనమాట ఈ ఓకే కేంద్రీయ విద్యాలయాస్ అనేది. ఓకే, సో కొత్తగా వీళ్ళు 50 లాంచ్ చేస్తున్నారు న్యూగా. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ద సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ విత్ బ్రెజిల్ టు ప్రొటెక్ట్ రైట్స్ ఆఫ్ డిటాచ్డ్ వర్కర్స్. సో డిటాచ్డ్ వర్కర్స్ అంటే సో మన ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఫుల్ టైం వర్క్ పర్మనెంట్ గా వర్క్ చేయడానికి బ్రెజిల్ కంట్రీలోకి వెళ్ళిపోతారు అనమాట. సో బ్రెజిల్ లో మన వాళ్ళు పర్మనెంట్ గా అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సో బ్రెజిల్ ఎవరన్నా అంటే వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు పర్మనెంట్ గా. సో ఇలాంటి వాళ్ళ డిటాచ్డ్ వర్కర్స్ కోసం
సో సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు అనమాట. సో ఇండియా అండ్ బ్రెజిల్. ఓకే, నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైన్స్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ CREDAI. దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో బిల్డర్స్ కోసం రియల్ ఎస్టేట్ వీటికి సంబంధించిన దానికోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీతో టైఅప్ అనేది చేసుకుంది అనమాట, మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ భగత్ సింగ్ కోశ్యారియో. సో భగత్ సింగ్ కోశ్యారియో కమిటీ అనేది వేశారు. సో ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మెర్జింగ్ ఆఫ్ BSNL MTNL. సో ఈ రెండింటికి మెర్జింగ్ కోసం వేసిన కమిటీ ఏంటంటే భగత్ సింగ్ కోశ్యారియో కమిటీ. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్సెస్ 6,000 crore ట్రాక్టర్ లోన్ సెటిల్మెంట్ స్కీమ్. సో రీసెంట్ గా ట్రాక్టర్ లోన్ సెటిల్మెంట్ స్కీమ్ లాంచ్ చేసిన బ్యాంక్ ఏది అని అడుగుతాడు. ఏ బ్యాంక్ అంటే కింద ఆప్షన్ లో 4 బ్యాంక్స్ ఇస్తాడు. ఏ బ్యాంక్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అమౌంట్ ఎంత అంటే 6,000 crores. ఓకే, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్సెస్ 6,000 crores ట్రాక్టర్ లోన్ సెటిల్మెంట్ స్కీమ్. సో అలాగే SBI అనేది అసోసియేట్స్ అన్ని కూడా మెర్జ్ అవుతున్నాయి April 1st నుండి. సో అది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ టూ ఇండియన్ కంపెనీస్ టాటా స్టీల్ లిమిటెడ్ అండ్ విప్రో లిమిటెడ్ were named in the list of world most ethical companies 2017 by US think tank institute. సో US వాళ్ళు కండక్ట్ చేసిన సర్వేలో మోస్ట్ ఎథికల్ కంపెనీస్ 2017 కింద ఏ కంపెనీస్ సెలెక్ట్ అయినాయి అంటే టాటా స్టీల్ లిమిటెడ్ అండ్ విప్రో. సో ఇండియా తరపున 2 కంపెనీస్ టాటా స్టీల్ లిమిటెడ్ అండ్ విప్రో వరల్డ్స్ మోస్ట్ ఎథికల్ కంపెనీస్. Next, HDFC Bank has launched an instant digital loan against security facility in collaboration with the National Security Depository. సో HDFC బ్యాంక్ అనేది లోన్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. లోన్ స్కీమ్ ఏంటంటే ఇన్స్టెంట్ డిజిటల్ లోన్. ఓకే, సో ఆన్లైన్ బ్యాంకింగ్ లాగే డిజిటల్ లోన్ అనేది కూడా స్టార్ట్ చేసింది. నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ కొలాబరేషన్ తో వీళ్ళిద్దరు కలిపి లాంచ్ చేశారు అనమాట ఈ స్కీమ్ అనేది. ఓకే, సో డిజిటల్ లోన్ ఇన్స్టెంట్ డిజిటల్ లోన్ స్కీమ్ కొలాబరేషన్ విత్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ. సో ఏ బ్యాంక్ లాంచ్ చేసిందంటే HDFC బ్యాంక్. సో అలాగే బంధన్ బ్యాంక్ సైన్స్ ప్యాక్ట్ విత్ ఎవెన్యూ ఇండియా టు ఎన్హాన్స్ కస్టమర్ సపోర్ట్. సో బంధన్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ అనేది ఉంది కదా, సో ఇది ఎవెన్యూ ఇండియా అనే కంపెనీతో కస్టమర్ సపోర్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి టైఅప్ అనేది పెట్టుకుంది అనమాట. సో బంధన్ బ్యాంక్ సైన్స్ ప్యాక్ట్ విత్ ఎవెన్యూ ఇండియా టు ఎన్హాన్స్ కస్టమర్ సపోర్ట్. నెక్స్ట్ ద 2017 నేషనల్ థియేటర్ ఫెస్టివల్. సో నేషనల్ థియేటర్ ఫెస్టివల్ 2017 ఎక్కడ జరుగుతుందంటే తిరువనంతపురం, కేరళ. ఓకే, సో తిరువనంతపురం, కేరళలో నేషనల్ థియేటర్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ బికమ్స్ బ్లైండ్ ఫ్రెండ్లీ. సో బ్లైండ్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ ఏదైనా అడిగితే బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్. నెక్స్ట్ ఇంద్రాణి దాస్, an Indian American high school student, has won the prestigious 2017 Regeneration Science Talent Search Competition. ఓకే, సో సైన్స్ టాలెంట్ సెర్చ్ కాంపిటీషన్ అనమాట. సో ఇది విన్ అయింది ఇండియన్ అమెరికన్. సో నేమ్ వచ్చి ఇంద్రాణి దాస్. ఓకే, నెక్స్ట్ మనోహర్ వాల్జీబాయ్. సో మనోహర్ వాల్జీబాయ్ is the new chairman of National Commission for Safai Karmacharis. ఓకే, కొత్త చైర్మన్ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ కోసం కొత్తగా చైర్మన్ అపాయింట్ అయ్యారు. ఆయన నేమ్ వచ్చి మనోహర్ వాల్జీబాయ్ న్యూ చైర్మన్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్. సో మాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూసాం కదా. సో నెక్స్ట్ పార్ట్ 3 లో రిమైనింగ్ డేట్స్ కి March 31st దాకా వీడియోస్ అనేవి చూద్దాం. సో ఎవ్రీ మంత్ 3 parts అనేవి అప్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ 10 days కి part 1, నెక్స్ట్ 10 days కి part 2, నెక్స్ట్ 10 days కి part 3. సో మాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా part 3 parts లో కవర్ చేస్తాను. సో ఓకే, సో వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్, కామెంట్, షేర్ చేయండి. జస్ట్ ఒక 2 minutes స్పెండ్ చేసి మీరు ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి 1 or 2 వీడియోస్ అనేవి ఎవ్రీవన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తున్నట్లయితే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే Gmail తో లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి పక్కన బెల్ బొమ్మ మీద కూడా మీరు క్లిక్ చేసినట్లయితే మీరు నోటిఫికేషన్స్ అనేవి నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు యూట్యూబ్ యాప్ లో నోటిఫికేషన్ అనేవి వచ్చేస్తాయి. మీరు ఈజీగా ఐడెంటిఫై చేసి వీడియో అనేది చూడొచ్చు. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.